ఈ రోజుల్లో పెళ్లిలు పెళ్లి పీటల దాకా వచ్చినాయి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. రీసెంట్గా మహారాష్ట్రలో కూడా ఓ పెళ్లి పీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. దానికి కారణం సిబిల్ స్కోర్. ఎస్, మీరు విన్నది నిజమే. కేవలం సిబిల్ స్కోర్ లేదనే కారణంతో అమ్మాయి తరపు బంధువులు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు మనం జీవితంలో సిబిల్ స్కోర్ అనేది ప్రజెంట్ జనరేషన్లో ఎంత ముఖ్యమో. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, అది ఎలా వర్తిస్తుంది ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది 300 నుండి 900 మధ్య ఉంటుంది. ఇందులో 750 కంటే ఎక్కువగా ఉంటే మంచి స్కోర్ ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉన్నవారికి బ్యాంకు లోన్లు సులభంగా ఇస్తాయి. అంతేకాకుండా వడ్డీ రేట్ల విషయంలోనూ కొంతవరకు తగ్గించే వీలుంటుంది. ఈ స్కోర్ ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు తమ లోన్ల విషయంలో బాధ్యతగా ఉన్నట్టు పరిగణిస్తారన్నమాట. తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లిస్తున్నారని ఈ స్కోర్ సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు లేదా సంస్థల వల్ల నష్టం ఉండదు కాబట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు త్వరగానే లోన్లు ఇస్తాయి. 650 నుండి 750 మధ్యలోపు క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా లోన్ ఈజీగా తీసుకోవచ్చు. కానీ వడ్డీ రేటు ఎక్కువ వర్తిస్తుంది. అదే 650 కంటే తక్కువ స్కోర్ కనుక ఉంటే చాలా వరకు బ్యాంకులు లోన్లు అప్లికేషన్లు కూడా ఆమోదించడం కష్టమవుతుంది. డబ్బుకు సంబంధించిన భవిష్యత్తును నిర్మించాలనుకునే వారికి ఏదో ఒక సంవత్సరంలో అప్పు అనేది ముఖ్యం. గతంలో ఏదైనా వ్యాపారం కోసమో ఇంటి నిర్మాణం కోసం మాత్రమే అవసరమైన ఈ అప్పు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి స్మార్ట్ టీవీ వరకు, బంగారం నుంచి కార్ల వరకు ఏది కొనాలన్నా లోన్ కోసం పరిగెడుతున్నాం. ఇక కరోనా వైరస్ తర్వాత పెరిగిన డిజిటల్ వినియోగంతో క్రెడిట్ కార్డులతో పాటు ఇన్స్టెంట్ క్రెడిట్ పొందడం అత్యంత ఈజీగా మారిపోయింది. 2022 నాటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం దేశంలోని కమర్షియల్ బ్యాంకులు 113 లక్షల కోట్ల లోన్లు ఇచ్చాయి. ఇందులో దాదాపు సగం పర్సనల్ నీడ్సే ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే అప్పులు గతంలో కంటే విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ లోన్లు సంవత్సరానికి సగటున 20% కంటే ఎక్కువే పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకోవాలంటే మన దేశంలో ముందుగా చూసేది సిబిల్ స్కోర్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయిన సిబిల్ని గ్లోబల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ అండ్ ఇండియన్ బ్యాంకులతో కలిపి 2000లో దీనిని స్థాపించింది. సిబిల్ అంటే ఈ సంస్థ వ్యక్తులు, వ్యాపార సంస్థ క్రెడిట్ డేటాను సేకరించి నిర్వహిస్తుంది. బ్యాంకులకు క్రెడిట్ నివేదికలు, స్కోర్లను అందజేస్తుంది. వ్యక్తి లేదా సంస్థ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడంలో ఈ స్కోర్ బ్యాంకులను సహాయపడుతుంది. మన దేశ లోన్ల వ్యవస్థలో సిబిల్ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ రిపోర్టులు, స్కోర్లను అందించడం ద్వారా బ్యాంకులు క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడంలో సహాయపడతాయి. సిబిల్ స్కోర్లు, రిపోర్టులను అర్థం చేసుకోవడం వ్యక్తులు, వ్యాపార సంస్థలు మెరుగైన క్రెడిట్ నిర్వహించుకోవడంలో, సమాచారం ద్వారా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. సిబిల్ స్కోర్ అంటే ఆర్థికంగా అన్ని అవసరాలను క్రెడిట్పై ఆధారపడి, ఈ సందర్భంలో ఆర్థిక రంగానికి సంబంధించిన సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ రుణ అర్హతకిచ్చే 3 అంకెల స్కోర్. లోన్లు తీసుకోవడం, దాన్ని తిరిగి చెల్లించడంలో ఆ వ్యక్తి లేదా సంస్థ పాత చెల్లింపులు, ట్రాన్సాక్షన్ చరిత్రను తెలుసుకునేందుకు, వారికి ఆర్థిక ప్రవర్తన అంచనా వేసేందుకు ఇచ్చే 3 అంకెల స్కోరునే సిబిల్ స్కోర్ అంటారు. సిబిల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్ డేటాను సేకరిస్తుంది. సేకరించిన డేటా ఆధారంగా క్రెడిట్ నివేదికలను రూపొందిస్తుంది. ఇది ఒక వ్యక్తి లేదా వ్యాపార సంస్థ క్రెడిట్ చరిత్రకు సంబంధించి సమగ్రమైన సమీక్షను అందిస్తుంది. క్రెడిట్ ఆధారంగా సిబిల్ 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్లను ఇస్తుందన్నమాట. సిబిల్ స్కోర్ అనేది 3 అంకెల సంఖ్య అనుకున్నాం కదా. దీన్ని పలు అంశాలపై ఆధారపడి లెక్కిస్తారట. అవేంటంటే అందులో ఒకటి ఫస్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. పేమెంట్ హిస్టరీ ఇన్ టైంలో ఎప్పటికప్పుడు చెల్లింపు చేయడాన్ని ప్రధానంగా తీసుకుంటారట. ఇది మొత్తం క్రెడిట్ స్కోర్లో దాదాపు 35% వరకు ప్రభావితం చేస్తుందట. ఇక రెండోది క్రెడిట్ యూటిలైజేషన్. ఇచ్చిన క్రెడిట్ పరిమితిలో ఎంత ఉపయోగించారనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటుందట. ఇది క్రెడిట్ స్కోర్లో దాదాపు 30% వరకు ప్రభావితం చేస్తుందట. ఇక మూడోది క్రెడిట్ హిస్టరీ డ్యూరేషన్. ప్రస్తుతం ఉన్న అన్ని క్రెడిట్ అకౌంట్ల సగటు ఎంతకాలం నుంచి ఖాతాలను నిర్వహిస్తున్నారనే అంశం. ఇది కూడా దాదాపు 15% వరకు ప్రభావితం చేస్తుందట. ఇక 4 క్రెడిట్ మిక్స్.
ఎన్ని రకాల లోన్లు, క్రెడిట్ కార్డులు ఇంకా వివిధ రకాల క్రెడిట్ అవసరాలను కలిగి ఉన్నారనే విషయం ఇది 10% ప్రభావితం చేస్తుందట. ఇక ఐదోది, కొత్తగా లోన్ తీసుకునేందుకు చేసే ప్రయత్నాలట. ఎంక్వైరీలు, అప్లికేషన్ల ఆధారంగా దీన్ని లెక్కిస్తారట. ఇది కూడా 10% వరకు ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ స్కోర్ను తగ్గడానికి గల కారణాలు కూడా చెప్తున్నారు. అవేంటంటే మొదటిది, చెల్లింపులో ఆలస్యం. ఎలాంటి చెల్లింపులైనా కానీ నిర్దేశించిన గడువు కంటే ఆలస్యంగా చెల్లించడం వల్ల సిబిల్ స్కోర్పై ప్రతికూల ప్రభావం డెఫినెట్గా చూపుతుందట. ఇక రెండోది, అధిక క్రెడిట్ వినియోగం. అందుబాటులో ఉన్న క్రెడిట్ కంటే ఎక్కువ లోన్ తీసుకోవడం అన్నమాట. ఇక మూడోది, ఎక్కువ క్రెడిట్ ఎంక్వైరీలు. తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు లోన్ల కోసం ఎంక్వైరీలు చేయడం, లోన్లను ఎగ్గట్టడం. ఇంకోటి, ఎలాంటి కారణాలు ఉన్నప్పటికీ లోన్ డిఫాల్టర్గా మారకపోవడం మంచిదన్నమాట. లోన్ గనక ఎగ్గొడితే సిబిల్ స్కోర్పై చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇక రిపోర్ట్లో ఉండే సమాచారం ప్రకారం వ్యక్తిగత వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఇతర గుర్తింపు సమాచారం. అయితే ఇప్పుడు క్రెడిట్ వివరాలు చూసుకున్నట్లయితే రుణాలు కానీ, క్రెడిట్ కార్డులు, ఓవర్ డ్రాఫ్ట్లతో సహా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనే విషయం కూడా చూస్తుందట. నెక్స్ట్ ఇక అకౌంట్ల వివరాలు, పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ లిమిట్, బాకీ ఉన్న బ్యాలెన్స్లతో సహా ప్రతి క్రెడిట్ ఖాతా గురించి నిర్దిష్ట సమాచారం కూడా తెలుసుకుంటుందట. నెక్స్ట్ ఇక పబ్లిక్ రికార్డ్స్, కోర్టు తీర్పులు, దివాలాలు, ఇతర పబ్లిక్ రికార్డుల గురించిన సమాచారం ఉంటే కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఒక్కటైనా ఈవెన్ మన బేసిక్గా ఏంటంటే మన దేశంలో మొత్తంగా సిబిల్ కాకుండా మరో 3 క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయట. ఇవి కూడా సిబిల్ తరహాలోనే సేవలు అందిస్తున్నప్పటికీ కూడా సిబిల్కి ఉన్న ఫాలోయింగ్ మాత్రం దానికి దక్కినంత ఆదరణ దీనికైతే దక్కలేదు. అందులో ఒకటి మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఈక్విఫాక్స్. వ్యక్తులు, వ్యాపారాల సంస్థల కోసం క్రెడిట్ రిపోర్టులు, స్కోర్లను అందజేస్తుందట. అండ్ నెక్స్ట్ ఇక ఎక్స్పీరియన్స్, క్రెడిట్ రిపోర్ట్లు, స్కోర్లు, ఇతర క్రెడిట్ సంబంధిత సేవలను ఇది అందిస్తుందన్నమాట. ఇక మూడోది సిఆర్ఐఎఫ్ఐ మార్క్, బ్యాంకులకు క్రెడిట్ రిపోర్ట్, స్కోర్లు, విశ్లేషణలను అందిస్తుంది. ఈ 3 అంశాలు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సంగతి కూడా చూసుకున్నట్లయితే అమెరికాలో, అంటే అగ్రరాజ్యంలో ఉన్నటువంటి అమెరికాలో ఫెయిర్ హైజాక్ కార్పొరేషన్ అనే సంస్థ అక్కడి వ్యక్తుల సంస్థలకు క్రెడిట్ స్కోర్ను అందిస్తుందట. అక్కడ 300 నుంచి వెళ్ళి 850 మధ్య స్కోర్ని ఇస్తుంది. ఇక కెనడాలో చూసుకున్నట్లయితే ఫైకోనే 300 నుండి 900 మధ్య క్రెడిట్ స్కోర్ ఇస్తుందట. ఇక యూకేలో వివిధ క్రెడిట్ బ్యూరోలు ఉపయోగించే వివిధ స్కోరింగ్ సిస్టంలతో 0 నుండి 999 మధ్య క్రెడిట్ స్కోర్లు ఉంటాయట. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఇక్కడ కూడా వివిధ క్రెడిట్ బ్యూరోలు ఉపయోగించే వివిధ స్కోరింగ్ సిస్టంలతోనే 0 నుండి 1200 క్రెడిట్ స్కోర్లు ఉంటాయట. ఏదేమైనా మన జీవితంలో క్రెడిట్ స్కోర్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టంగా మిగిలిపోయింది.